మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణని ఇవాళ విచారణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది. ఈ వర్షాల వల్ల కొండవీడి వాగు ప్రాంతంలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల చాలా పొలాలు మునిగినాయి. మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో చాలా విపరీతంగా మునిగినాయి. ఇవి మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా కాజా, చిన్న కాకాని, అటువైపు నిడమర్రు కూడా, నీరుకొండ, ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోయిన ప్రాంతాలు. రాజధాని ప్రాంతంలో ఉన్న 9 ఊళ్ళు కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్న పొలాలన్నీ కూడా నీళ్లమయమయ్యాయి. కారణం చెప్పకనే చెప్పారు మన మంత్రివర్యులు. వారు చెప్పారు 2 రోజుల క్రితం ఎర్లీ మార్నింగ్ ఆయన చూసి, అవుట్లెట్ సరిగా లేదు, హైవేకి అవుట్లెట్ పెట్టారు కానీ అది మూసుకుపోయింది, కానాలు మూసుకుపోయాయి, అందువల్ల వాటర్ పెరిగిన మాట వాస్తవం అనే మాట ఆయన అన్నారు. అదే మేము కూడా అన్నది. అది మేము అన్న తర్వాత వారు వెళ్ళి చూసుకొని అప్పుడు హైవేని, ఆల్రెడీ బిల్ట్ అయిన హైవేని ఒక 40 ఫీట్ వరకు మొత్తం రిమూవ్ చేసి ఆ వాటర్ని లెట్అవుట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళకే జరుగుతుంది, ఇవాళ కూడా జరుగుతుంది. అది ఎందుకంటే ఇది దాన్ని విడితే అక్కడ చాలా పెద్ద విడుతుంది, హైవే 4 వే పెద్దది. దాన్ని మొత్తం కూడా ఒక 30-40 ఫీట్ ఇంకా ఎక్కువ ఆ విధంగా పెట్టి మొత్తం ఒక ట్రెంచ్ కొట్టి ఇప్పుడు నీళ్ళని దిగుకి కొండవీటి వాగు పంపించే ఏర్పాటు చేశారు. మేం చెప్తుంది కూడా ఏంటంటే, రాజధాని మీద ఏదో వ్యతిరేకమో, రాజధాని కట్టడం మాకు అక్కడ ఇష్టం లేదేనో, ఇవన్నీ కాదు. రాజధానికి ఇప్పటికే కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి దాంట్లో గుమ్మరిచ్చాం. మనం ఆ గుంటల్లో గుమ్మరిచ్చాం. దానికి మేమేం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని, వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని, దానికి తగిన ఇంజనీర్ని, మనం చెప్పారు మాటల్లో నారాయణ గారు, నెదర్లాండ్స్ వాళ్ళతో వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని మేము వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యామని. ఎవరితో అయినా అగ్రిమెంట్ కాండి, అసలు అంత వాటర్ ఉన్నాయి అక్కడ స్టాక్ అయినప్పుడు ఆ నీళ్ళని అన్ని రోజులు అక్కడ నిలబడి నారాయణ గారు స్వయంగా వెళ్ళి చూసి ఆ రోడ్డుని బ్రీచ్ చేయడానికి అంతవరకు వెళ్ళారంటే, అంతకుముందు మన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంజనీరింగ్ సెక్షన్ ఏం చేస్తుంది, సిఆర్డిఏ సెక్షన్ ఏం చేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియజేయడం కోసమే మేము చెప్పాం. కానీ అక్కడ రాజధాని వద్దని మేమేం మాట్లాడటల్లా. ఎవరికైనా సరే ఇవాళ ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రాజధానికి వ్యతిరేకంగా కుట్రలు పడుతున్నారు. మేము కుట్రలు పడినట్లేదు, ప్రజలకి వాస్తవం చెప్తున్నాం. ప్రజలకి ఎక్కడ ఏం జరుగుతుందో వాస్తవం చెప్తున్నాం. ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నాం. మేము చెప్పిన విధానాల్ని మీరు అబ్జర్వ్ చేసుకోమన్నాం. అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టే నారాయణ గారు ఆ హైవేని బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది అన్యాయమైన కేసు, అర్థం లేని కేసు. ఇవాళ కాజా టోల్ గేట్ దగ్గర 5-6 అడుగుల వాటర్ హైవేని క్రాస్ చేసి అవతల వైపుకు, నంబూరు వైపుకి వెళ్ళి గుంటూరు ఛానల్ని ఫ్లోకు రైట్ సైడ్ ఉన్న మొత్తాన్ని కొట్టేసి లోపలికి వెళ్ళి మళ్ళా ఫ్లోకి లెఫ్ట్ సైడ్ ఉన్న కాజ దగ్గర, చిన్నకాకని దగ్గర ఆ ప్రాంతంలో గుంటూరు ఛానల్ని బ్రీచ్ చేయడం జరిగింది. దాని కారణంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కానీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కానీ వేలాది ఎకరాలు నీట మునిగిన విషయం వాస్తవం కాదా? ప్రజల్ని అడగండి. ఊరికే కళ్ళబుల్లి కబుర్లు ఇవాళ మేమేదో చెప్తున్నాం, మేము వాస్తవమే చెప్తున్నాం. మీరు ఎక్కడికి వచ్చి మాట్లాడాలమన్నా మాట్లాడుతాం.
ఎక్కడికి వచ్చి ఏది చూపించి ఏ విషయంలో చెప్పాలన్నా చెప్పగలం, చెప్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మేము చెప్పేదాన్ని ఇంకొక వక్రీకరించి మీరు అక్కడ పనులు ఇప్పటికే 14 నెలలు అయింది. ప్రభుత్వం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. 14 నెలలకి మీరు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎంతవరకు చేశారు, ఎంతవరకు అయింది, ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, ఏ విధమైన వర్క్ జరిగింది, టెండర్లు పిలవడం జరిగిందన్నారు, ఇంతవరకు వర్క్ కమిట్స్ అయిందా? కొత్త రోడ్లు ఫార్మేషన్ అన్నారు, ఇంతవరకు కమిట్స్ అయిందా? ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు వచ్చింది, అంతకుముందు ఏం చేశారు? ఇవి మేము అడుగుతున్నందుకు ఇవన్నీ ఈ విధమైన ఏదో కేసులు పెట్టి మమ్మల్ని లేదు ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేయొద్దు. కేసులకు దడిచే వాళ్ళం కాదు. మీ ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏ విధంగా పెట్టినా రాజ్యాంగబద్ధంగా పద్ధతి ప్రకారంగా లీగల్ వైజ్గానే మేము వెళ్తున్నాం. చట్ట ప్రకారమే మాట్లాడుతున్నాం, చట్ట పరిధిలోనే ఉన్నాం. చట్టాన్ని మేము ఎప్పుడు అతిక్రమించాం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా గమనించాలని, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే విధానాల్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కేసు నమోదు చేసి విచారణకు పిలవడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఒక కంప్లైంట్ని అక్కడ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్, ఆ కంప్లైంట్ మీద నన్ను విచారణ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసుకుని కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సెల్ఫ్ డిఫీటెడ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఎందుకయ్యా అంటే ఆ కంప్లైంట్లో రాసినది, ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినది 13వ తారీఖున కొండవీటి వాగులో నీటిని 4 నుంచి 7 పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేశారని రాశారు. 13వ తారీఖున గుంటూరు ఛానల్కి వచ్చే గేట్లు కట్టేశామని వాళ్ళు రాశారు. వాటి మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, అది నాకు పెద్ద ప్రధానమైనది కూడా కాదు. ఎందుకయ్యా అంటే 12వ తారీఖు రాత్రి నుంచి పడినటువంటి కుంభవృష్టికి గుంటూరు ఛానల్ కొండవీటి వాగు పొంగి కాజా టోల్వే దగ్గర గుంటూరు వాగులోకి ప్రవహించి అర్ధరాత్రికే కాజా కాకాని గోళ్లమూడి మధ్య 3-4 గంటలు పడి ఉదయం 6 గంటలకల్లా పొలాలు నిండిపోయాయి. వారంటున్నది 13వ తారీఖు కట్టేశామని, 13వ తారీఖు నీరు తోడామని. అది వారికి సంబంధించిన విషయం. నేను చెబుతున్నది 12వ తారీఖు రాత్రి. 12వ తారీఖు వర్షం పడిందని కూడా వారు రాశారు, కానీ 13వ తారీఖున వారు లాకులు కట్టేశామని, కృష్ణానదిలోకి నీరు పంపించామని రాశారు. అంటే ఇది ఎట్లా ఉందంటే అయిపోయిన పెళ్లికి భజంత్రీలు వాయించినట్టుగా నాకు అనిపించింది. అదే విషయాన్ని నేను అక్కడ రాయడం జరిగింది. ద మెయిన్ స్పిరిట్ అంటే ఈ ఇష్యూలో గత 10 రోజుల నుంచి నేను చెబుతున్నది ఏంటయ్యా అంటే, పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ప్రవాహానికి కట్లు పడడం వల్ల వేలాది ఎకరాలు పంట నీట మునిగింది. దీన్ని మీరు ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ తాత్కాలిక భృతిగా, అంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో 2 సార్లు వెదబెట్టారు, 3వసారి వెదపెట్టే అవకాశం కూడా లేదు, నాటు వేసుకునే పరిస్థితి ఉంది, రైతుల దగ్గర డబ్బు లేదు, అన్నదాత సుఖీభవ కింద క్రితం సంవత్సరం అసలు రాలేదు, ఈ సంవత్సరం అరకొరగా అక్కడక్కడ వచ్చినాయంటున్నారు. కనుక
ఇమీడియట్గా నారుమడి నిమిత్తం ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని, యూరియా ఫ్రీగా ఇవ్వాలని, పెస్టిసైడ్ ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వానికి నేను బేస్ లెవెల్ నుంచి, అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందు ఈ పొలాల్లో పర్యటించడం, రైతులతో మాట్లాడడం, ఆ తర్వాత స్థానిక ఎంఆర్ఓలు ముగ్గురికి, కాకాని, చేబ్రోలు, తర్వాత పొన్నూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకి రైతులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చాను. అంతేకాని దీని వెనక ఏ దురుద్దేశం లేదు. రాజధాని ప్రాంతం కడుతున్నారు కనుక ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని కట్టడం ఇష్టం లేదని కానీ దాని అభిప్రాయం కాదు. మీరు కట్టే రాజధాని జాతి సంపద, జాతీయ సంపద. ఈ అప్పులనండి, లేకుంటే దీని మీద ఖర్చనండి, ఇదంతా ఆంధ్ర ప్రజల ఆస్తి. ఆ ఆస్తి నిర్మాణాన్ని సక్రమంగా జరగాలి అనేది నా కోరిక. ఒకటి, మనం చిన్న ఇల్లు కట్టాలన్నా ముందు డ్రైనేజ్ వ్యవస్థను చూసుకుంటాం. ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ సరిగా లేదు కనుకే ఈ కొండవీటి వాగుకి అనుసంధానంగా ఉన్నటువంటి పాలవాగు, పొట్టేళ్లవాగు, అప్పయ్య వాగు, మరొక వాగు, ఈ 4 వాగులు సరైన ప్లాన్ చేసుకోకుండా కొన్నిటిని పార్షియల్గా ముయ్యడం, కొన్నిటిని డైవర్ట్ చేయడం. అంతేకాకుండా కొండవీటి వాగు గవర్నమెంట్ విజన్ డాక్యుమెంట్లో ఉన్నట్టు 30 మీటర్ల నుంచి బాటంలో 120 మీటర్లు, టాప్లో 180 మీటర్లకు ఎక్స్టెండ్ చేయలేదు కనుక క్యాచ్మెంట్ ఏరియా పెరిగి వాగులు లేక నాలాలు తరిగి కొండవీటి వాగు యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోవటం వల్ల ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇవి కాజా టోల్వే మీదుగా కొంత, గుంటూరు ఛానల్లో 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రవహించి గట్లు తెంపి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి సమాధానం రూపంలో ఇవ్వడం జరిగింది. అంతేగాని ప్రభుత్వం మీద చౌకబారు ఆరోపణలు చేయాలని కానీ ఇంకొకటి లేదు. ఒక పక్క జాతీయ సంపదను పటిష్టంగా నిర్మించాలనేది, దాని పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఇటు మంగళగిరి నియోజకవర్గంలో, లేకుంటే పొన్నూరు నియోజకవర్గంలో, లేకుంటే తాడికొండ నియోజకవర్గాల్లో పంట పొలాలు దెబ్బతినకుండా వాటికి ముంపుకు గురవ్వకోకుండా కాపాడాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రభుత్వం ఇప్పుడు తప్పు చేసిందా రైట్ చేసిందా అన్న దానికన్నా ఇప్పుడు రైతులకు ఇమీడియట్గా తాత్కాలిక భృతి కింద ఎకరాకి 10,000, యూరియా తర్వాత పెస్టిసైడ్ ఇవ్వాలని, ఈ నష్టాలు మంగళగిరిలో ఉన్నప్పటికీ, తాడికొండలో ఉన్నప్పటికీ, పొన్నూరులో ఉన్నప్పటికీ. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఈ విషయాన్ని చెప్పే వరకు స్థానిక శాసనసభ్యుడు అవకాశం ఇవ్వకూడదు. మా స్థానిక శాసనసభ్యుడు ఇంతవరకు రైతుల పక్షాన మాట్లాడింది లేదు. నిన్న ఎక్కడో ఒక చిన్న పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. రైతుల పాలిట ఈ శాసనసభ్యుడు శాపమా అన్నట్లుగా ఉన్నాయి. వారు మొదట ఏమన్నారంటే, పొన్నూరు నియోజకవర్గంలో శాస్త్రవేత్తలను పంపించాము, వారు ముంపుకు గురైన ప్రాంతాలు పర్యటించి లెక్కలు తేల్చిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తా అన్నారు. నాకైతే అర్థం కాలేదు. వ్యవసాయంలో కొత్త పోకడలు, వంగడాలు, తెగుళ్లను నివారించడానికి శాస్త్రవేత్తలు పనికొస్తారు, కానీ ముంపుకు గురైన దానికి మరి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కనిపెట్టాల్సిన అవసరం లేదు. స్థానిక ప్రజాప్రతినిధిగా మొదటగా మీరు స్పందించాలి. మీరు దానికి సంబంధించినటువంటి ఫోటోలు, లేకుంటే రిప్రజెంటేషన్లు, మీ యొక్క ఆలోచన విధానం దానిలో పెట్టి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పాలి. ఎందుకంటే ఇది నష్టం భారీ. స్థానిక ఎంఆర్ఓలు పంపుతారు, కానీ హై స్థాయిలో ప్రభుత్వం ప్రతిస్పందించాలి కనుక స్థానిక శాసనసభ్యుడిగా మీరు స్పందించాలని చెబితే వారు దానికి ఇంతవరకు అలాంటి కార్యక్రమం చేపట్టలేదు. కనీసం అలా సానుకూలమైనటువంటి ప్రకటన కూడా వారు ఇవ్వలేదు, అలా మాట్లాడలేదు. మరొకటి,
రాజధాని ప్రాంతం గురించి వారు మాట్లాడుతూ బాంబే మునిగింది, ఇంకెక్కడో మునిగింది, చెన్నై ఏదో మరొకటి మునిగింది, ఇవి సర్వసాధారణంగా మునుగుతూ ఉంటాయి వర్షాకాలం అన్నారు. అందువల్ల నరేంద్ర గారికి నేను చెబుతున్నది ఏంటయ్యా అంటే, అది ఎక్కడో మునిగిందని మనం ముంచుకోవద్దు. ఆ మునిగిన అనుభవంతో మనం పటిష్టమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇరిగేషన్ సిస్టమ్ని, డ్రైనేజ్ వ్యవస్థకి ఒక పెద్ద డిపార్ట్మెంట్ని అక్కడ ఫామ్ చేసి ఈ పంట పొలాలని, ఉన్నటువంటి నాలాలను పటిష్టపరుచుకోవడం ద్వారా పంట పొలాలని నివాసయోగ్యంగా మార్చుకోవటానికి కావాల్సినటువంటి నూతనమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి హైదరాబాద్ నగరాన్ని నిర్మించేటప్పుడు నిజాం నవాబు, అప్పుడు కులీ కుతుబ్ షానో నిజాం నవాబు అప్పుడు డ్రైనేజ్ వ్యవస్థని ముందుగా నిర్మించారు. ఎవరి ద్వారా నిర్మించారంటే, తెలుగువారే గర్వపడదగ్గ ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మహానగరానికి ముందు డ్రైనేజ్ వ్యవస్థను ప్రతిపాదించి నిర్మించిన తరువాతే హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించారు అనేటి విషయం నగ్న సత్యం. చరిత్రను మీరు తిరగవేయండి. అలా మంచి దృక్పథంతో ఈ రాజధాని నిర్మించాలని మా తపన తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, నాకు కానీ, లేకుంటే వేమారెడ్డి గారికి కానీ, ఈ పరిసరాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకు అలాంటి దురుద్దేశం లేదని, జాతి సంపదను ఎంతో జాగ్రత్తగా నిర్మించాలనేదే మా అభిలాష తప్ప వేరొకటి కాదు. స్థానిక శాసనసభ్యులు ఇక్కడ పనిచేయకపోవడం వల్ల పొన్నూరులో నేను గళాన్ని ఎక్కుపెట్టి పోరాట దిశగా వచ్చానే తప్ప దీనిలో ఏ దురుద్దేశం లేదు. ఇది రైతు పక్షాన పోరాటం. రైతులకి ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాల్సిన దానికి మా అభ్యర్థన, మా హెచ్చరిక, మా పోరాటం తప్ప మరొకటి కాదని, తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు మీ స్థానిక శాసనసభ్యుడు పనిచేయడం లేదు కనుక దాన్ని మీరు సరిదిద్దుకోవడం ద్వారా ప్రభుత్వ పరిపాలనని రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో రైతుల ఘోషని ఇంకా గట్టిగా వినిపించి మిమ్మల్ని కనికరింప చేసుకొని రైతులకి నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని నేను ఇందు మూలంగా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను.